నమస్తే, నా పేరు శ్రేయ. వెల్కమ్ టు కంచెల టీవీ స్పెయిన్ న్యూస్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా అధికారులతో అమరావతిలో సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావం వల్ల తలెత్తే కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పల్నాడులో 1200 కోట్ల వాటర్ గ్రిడ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే 152 కిలోమీటర్ల మేర పైప్ లైన్ల నిర్మాణం పూర్తయిందని అధికారులకు వివరించారు. ఈ నెల 25వ తేదీన శనివారం నాడు తొలి ఏకాదశి పండుగ సందర్భంగా వినుకొండ పట్టణంలో మద్య అమ్మకాలను పూర్తి స్థాయిలో నిలుపుదల చేయాలని పట్టణ ప్రజలు, మేధావులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. వినుకొండ పట్టణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ తిరునాళ్ల మహోత్సవాలకు స్థానిక ప్రజలతో పాటు నియోజకవర్గంలోని దాదాపు 200 గ్రామాల నుండి, ప్రకాశం జిల్లా నలుమూలల నుండి, ఇంకా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి లక్షలాది భక్తులు తరలివస్తారని, ఏటేటా రంగరంగ వైభవంగా వినుకొండలో తిరునాళ్ల ఉత్సవాలు జరుగుతాయని వారు అన్నారు. వినుకొండలోని గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులు అత్యంత వైభవంగా, నాణ్యత ప్రమాణాలతో వేగంగా కొనసాగుతున్నాయని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం అనేక విశేషాలను మీడియాకు వెల్లడించారు. ప్రఖ్యాత శిల్పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాంప్రదాయ ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా అత్యున్నత నైపుణ్యంతో ఆలయ నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు సుమారు 80% పూర్తయ్యాయని, మిగిలిన పనులకు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెన్ డౌన్ కార్యక్రమం గురువారం 4వ రోజుకు చేరుకుంది. వినుకొండ దస్తావేజు లేఖల 4వ రోజు వినూత్నంగా మోకాలపై నడిచి తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖలు మాట్లాడుతూ, రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఏఐ ద్వారా రూపొందిస్తామని చెప్తున్న ముఖ్యమంత్రి ఆయనకు బదులు ఏఐ చేత పరిపాలన సాగించవచ్చని కదా అని ధ్వజమెత్తారు. టెక్నాలజీ వినియోగానికి తాము వ్యతిరేకం కాదని, దశాబ్దాలుగా ఉన్న వృత్తిని లేకుండా చేస్తూ తీసుకొచ్చిన 396 జీవో పైన తమ పోరాటం స్పష్టం చేశామని అన్నారు. ఈ నెల 25న శనివారం నాడు వినుకొండ పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించే తొలి ఏకాదశి పండుగను వినుకొండతో పాటు పరిసర పట్టణ ప్రాంతం ఘనంగా ముస్తాబైంది. పల్నాడు జిల్లాలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్న వినుకొండ పట్టణం అటు రాయలసీమకు, ఇటు తెలంగాణకు మధ్య అనుసంధానం ప్రాంతంగా ఉంది. ఇది చారిత్రాత్మక ప్రాధాన్యతతో పాటు ఐతిహాసిక ఆనవాలు గోచరిస్తున్న ప్రాంతంగా ఉంటూ విశేషతను చాటుకుంటుంది. కొండపై ఆలయంతో పాటు రోడ్డు మార్గం ఏర్పాట్లు ఆధునిక పద్ధతుల్లో సమగ్రమైన నిర్మాణాన్ని పూర్తి చేసి భక్తులకు అంకితం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు. ఈ నెల 24న శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహించే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను విజయవంతం చేయాలని శాసనసభ్యులు జూలకంటి ఓ ప్రకటనలో కోరారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని తల్లిదండ్రులు, టీచర్లతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఇలానే తల్లికి వందనం సెలబ్రేషన్స్ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అలానే పాఠశాల ప్రాంగణంలో మనబడి మన భవిష్యత్తు పథకం నిధులతో దాదాపు 1,37,00,000తో నిర్మించిన 9 నూతన తరగతి గదులను ఎమ్మెల్యే జూలకంటి చేతుల మీదుగా ప్రారంభిస్తారని పేర్కొన్నారు. నీట్ పరీక్షను రద్దు చేయాలి అని డిమాండ్తో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ,
డివైఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాలు 24/7/2026న చేపట్టిన విద్యా సంస్థలకు బంద్కు మహాజన దళిత సమితి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఎండిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు దీపాల పరందామయ్య ఒక ప్రకటనలో తెలిపారు. భావి భారత పౌరులు విద్యార్థులేనని, విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు అందాలంటే నీట్ పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. నీట్ పరీక్షను కేంద్రంలోని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం తనకు అనుకూలంగా లీకేజీల మయంగా తయారు చేస్తుందని విమర్శించారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామాజిక శంఖారావం కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని నాగలపాడు, వరగాని పాలపర్రు, రాజులపాలెం గ్రామాలలో అధ్యయన బృందం సర్వే చేపట్టింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు దొప్పలపూడి రమేష్ బాబు మాట్లాడుతూ రాజులపాలెం గ్రామంలో వాడుక నీటి చెరువు ఎండిపోయిందని, ఎస్సీ కాలనీలో మరియు ఊరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, యుద్ధ ప్రాతిపదికన చెరువును నీటితో నింపాలని, అంతవరకు ట్యాంకర్లతో నీటి సరఫరా చేయాలని కోరారు. కేవలం అకాడమిక్ విద్యా బోధనలోనే కాకుండా క్రీడా రంగంలోని విద్యార్థులను అగ్రగామిగా తీర్చిదిద్దడంలో నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాల ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. కళాశాల ప్రిన్సిపల్ నాంతాని వెంకటేశ్వర్లు విజన్ విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే ఆయన సమర్థవంతమైన నాయకత్వ పటిమ నేడు మరో అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. స్థానిక కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థి ఆర్ హర్షవర్ధన్ రాజు రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో రికార్డు స్థాయిలో 5 పథకాలను సాధించి కళాశాలకు, పల్నాడు జిల్లాలకు విశేష ఖ్యాతిని తీసుకొచ్చారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ ఆదేశాల మేరకు స్థానిక నరసరావుపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘ పల్నాడు జిల్లా అధ్యక్షులు గుండాల నగేష్ మాదిగ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వైద్య, విద్యా ప్రవేశ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా విద్యార్థులు, మహిళా విద్యార్థినులు రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వారిపై అత్యంత పాశవికంగా దాడి చేయించి గాయపరచడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇవి స్పీ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ.